తెలుగు బంధువులకు వీరేంద్ర కుమార్ వాళ్ళు నమస్కారము. ఈ తెలుగు తేట ఈ మాదంతా కృష్ణదేవరాయడు వంశస్థులు జనాల్లో వీళ్ళు తెలుగు వాళ్ళు. ఈ సమాజంలో దేశంలో మా సౌత్ ఇండియాలో అంత తెలుగు జనాలు ఉన్నారు. ఆంధ్రాలో ఉన్నారు, తెలంగాణ, తమిళనాడు, కేరళ, కర్ణాటక. ఇక్కడ మనం ఈ కర్ణాటకలో మనము మాకు 2A రిజర్వేషన్ ఇచ్చిండారు. ఆ 2A రిజర్వేషన్ కోర్టులో కూడా కరెక్ట్గా ఉంటుంది. మీకు రిజర్వేషన్ రీటైన్ అయింది, రెస్టోర్ అయింది. ఆ 2A బాగుండదు. ఈ సమాజము వ్యాపారస్తులు, ఈ సమాజం వాళ్ళంతా ఈ అంతా గాజుల వ్యాపారాలు, పూలు వ్యాపారాలు, వేరే వేరే బిజినెస్ పీపుల్స్. ఈ బిజినెస్ అంతా ఇప్పుడు తక్కువ అయింది. దాని నుంచి రిజర్వేషన్ మా సమాజం వాళ్ళకు కావాలా. ఈ ఇమ్మీడియట్ ఇప్పుడు మాకు ఆంధ్రాలో మొదలు చంద్రబాబు నాయుడు ఈ ప్రామిస్ చేసిండ్రే మీకు రిజర్వేషన్ ఇస్తాము అనేసి. వెనకంతా రైలు గలాటాలు అయినాక అప్పుడు చంద్రబాబు 10 years బ్యాక్ అయితే నెక్స్ట్ నేను పొజిషన్ వచ్చినప్పుడు ఇస్తాము అంటే ఇప్పుడు డిప్యూటీ సీఎం పవన్ ఉండారో, చంద్రబాబు నాయుడు ఉండారో. మా కమ్యూనిటీది ఏమి 2A రిజర్వేషన్ కర్ణాటకలో ఉందో అదైతే తమిళనాడులో రావాలా, ఆంధ్రలో రావాలా, తెలంగాణలో రావాలా, కేరళలో రావాలా అనేసి ఐఎమ్ గోయింగ్ టు రిక్వెస్ట్ ఆల్ అవర్ సౌత్ ఇండియాలో ఎవరు ఎన్ని జనాలు మా కమ్యూనిటీ వాళ్ళంతా ఉండారో వీళ్ళకి ఈ ఇయర్లోగా రిజర్వేషన్ రావాలా. మీరంతా దానికి స్ట్రాంగ్గా నిల్చుకోనాలా. మేము మీ కర్ణాటక నుంచి మీకు ఏమి కావాలో మేము సపోర్ట్ ఇస్తాము. ఏమి హైకోర్టు డాక్యుమెంట్స్ కావాలో ఇస్తాను. నేను హైకోర్టులో సీనియర్ అడ్వకేట్ అశ్వత్ నారాయణ ఛాలెంజ్ చేసి అది రీటైన్ అయ్యింది. మా కేసు కన్ఫర్మ్ అయ్యి మాకు రీటైన్ ఇచ్చినారు 2A రిజర్వేషన్. నేను రెస్పాన్సిబిలిటీగా వీరేంద్ర కుమారు సిన్స్ నా ఓన్ పాకెట్ నుంచి 7 years హైకోర్టుకు పోయి ఆ కేసుని గెలిచి ఈ కమ్యూనిటీకి 1.5 lakh చిల్డ్రన్స్ నౌ స్టడీయింగ్ ఇన్ హ్యాపీ డాక్టర్స్, ఇంజనీర్స్ ఆర్ కాలేజ్లో స్టడీ చేస్తూ ఉంటారు. అదే రీతి మా తెలుగు బంధువులకు, మా తెలుగు జనాలకు, ఈ కర్ణాటకలో ఉండేవాళ్ళకు, తెలంగాణలో ఉండేవాళ్ళకు, ఆంధ్రాలో ఉండేవాళ్ళకు, కేరళ వీళ్ళకంతా జల్దీ మీరంతా స్ట్రాంగ్గా ఒక హ్యాంగర్లో వచ్చి ఫైట్ చేసి మీరు దయచేసి కర్ణాటక తర మీరు ఫైట్ చేసి తీసుకున్నలా ఈ బిడ్డలకు, పాపలకు ముందున పీಳಿಗೆకి మంచిదవని, వాళ్ళకంతా మంచి ఎడ్యుకేషన్ చిక్కుని, ఉద్యోగం చిక్కుని అనేసి నేను అందరినీ దయచేసి అడుక్కుంటా ఉన్నాను. మీరు ఆప్తా తెలుగు అసోసియేషన్ చేసి నిండా బాగుంది కార్యక్రమం. అదే అమెరికన్ తెలుగు ప్రోగ్రెసివ్ టీమ్ అనేసి అక్కడ మా బద్దులు అంతా పెళ్లిళ్ళు అయ్యే నిండా జనాలు బ్యాలెన్స్ ఉండారు. అమెరికాలో ఉండరు. అమెరికాలో ఏమే ప్రాబ్లం ఉంటారు మా తెలుగు బంధువులకు అక్కడికి వెళ్ళిపోతూ ఉంటుంది. కన్నడ బంధువులను దాంట్లో నాయుడులు, బలిజోళ్ళు అంతా ఉండరు, ఇంక్లూడ్ అయి ఉండరు. వాళ్ళకు మంచిదని ಯಾವುದೇ మ్యారేజెస్ బ్యూరో అనేసి ఉండదు. మాది మార్చిలో టౌన్ హాల్లో బెంగళూరులో నడుస్తూ ఉంది పెద్ద మెట్రో మీట్ అనేసి. మీ అంతా సౌత్ ఇండియాలో ఉండేవాళ్ళు అంతా చేరి మీ బిడ్డలకు ఎవరికి పెళ్లికి తొందరలు అయిండగా వాళ్ళంతా ఈ ఒక యాంగర్లో వచ్చి ఇక్కడ మెంబర్షిప్స్ అయ్యి రిజిస్టర్ అయ్యి మీరు మ్యారేజెస్కి అంతా హెల్ప్ తీసుకొని మా కమ్యూనిటీ డెవలప్ అవ్వాలా అనేసి మీరంతా సపోర్ట్ చేయాలా. ఇప్పుడు ఎవరికి 2Aలో కర్ణాటకలో ఎడ్యుకేషన్ ఇచ్చి డాక్టర్, ఇంజనీర్లు అంతా అయ్యిండారో మీరంతా నెక్స్ట్ ఫర్దర్ డెవలప్ అయ్యేకి వేరే స్టేట్కు ఇట్లా చిక్కి అనేసి మీరంతా చేరి ఇంక్లూడ్ యూత్ అంతా ముందు వచ్చి ఫైట్ చేసి మీరు వేరే స్టేట్లో వచ్చే వరకు మీరంతా ఫైట్ చేయాలా. రిజర్వేషన్ పాలసీ రావాలా కర్ణాటక తరానే అందులో రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను. నేను 24/7గా మీకంతా హెల్ప్ చేస్తాను. మా నంబరు కాంటాక్ట్ పెట్టుకోండి. కావాలంటే 7019981997 ఈ నంబర్లో నేను ఎప్పుడు సిగ్తాను 24/7గా. ఎనీ అర్జెంట్ ఉంటే మెసేజ్, వాట్సాప్ పంపించండి. అవుట్లా ఐఎమ్ గోయింగ్ టు కాంటాక్ట్ యూ. కోర్టు ఏమే కావాలో కేసులంతా డీటెయిల్ ఇస్తాము. థ్యాంక్ యూ. వీరేంద్ర కుమార్ బలిజా ఫెడరేషన్ నుంచి మాట్లాడుతూ ఉన్నాను. ఇప్పుడు ఎలక్ట్రానిక్ మీడియా, ప్రెస్ మీడియా ఇట్లా ఇంపార్టెంట్ మాకు. అది కమ్యూనిటీ ఇంప్రూవ్ అవ్వాలంటే దాంట్లో ఎలక్ట్రానిక్ మీడియాలో ఇప్పుడు అందరూ టీవీ ఛానల్ అన్ని ఛానళ్ళు చూస్తూ ఉంటారు. అట్లా ఇప్పుడు యూట్యూబ్ అనేసి బాగా వస్తూ ఉంటుంది. ఆ యూట్యూబ్లో ఫైర్ వ్యూ మీడియా అనేసి బాలకృష్ణ ఈజ్ ఏ గుడ్ ఫెలో. వాళ్ళు మా కమ్యూనిటీది బలిజ సమాజంది ఏమేమవుతుంది, మన కేఆర్పురం ఫంక్షన్ ఏమవుతుంది, అట్లా కమ్యూనిటీలో రిజర్వేషన్స్ సబ్జెక్ట్స్ ఏమేమి స్టేట్లో రిజర్వేషన్ బెనిఫిట్స్ ఇస్తూ ఉంది, కర్ణాటకలో రిజర్వేషన్ బెనిఫిట్స్ ఇచ్చింది. అదే సేమ్ చెన్నైలో, తమిళనాడులో చిక్కలేదు, ఆంధ్రాలో చిక్కలేదు, తెలంగాణలో లేదు, కేరళలో లేదు. దానికోసం ఈ ఫైర్ వ్యూ మీడియా అనేసి ఈ
2A విషయంగా ప్రతి ఒక్కటి ఫైట్ చేయండి. మా కమ్యూనిటీ ఇన్ఫర్మేషన్ సిగ్తా ఉంది. దట్ బాలకృష్ణ ఈజ్ ఫైర్ వ్యూ మీడియాకి చైర్మన్ అయ్యిండారు. వాళ్ళు ఈ మీడియా నుంచి మీరు డైలీ మెసేజ్ అంతా కలెక్ట్ చేసుకోండి. మీరు దానికి ఆ ఛానల్లో మీరు ఏమైనా కమ్యూనిటీ ఏమేమి ప్రాబ్లం ఉంది దాన్నంతా ఇస్తే అప్పుడు జనాలకు ఇడీ సౌత్ ఇండియాకే పోతుంది. ఈ కమ్యూనిటీలో వాళ్ళు ఎక్కడే ఉండి ఇండియాలో ఉండము. సౌత్ ఇండియాలో జాస్తి జనాలు ఉండరు. దాని నుంచి ఫైర్ వ్యూ మీడియా దాన్ని మీరు దయచేసి ప్లీజ్ ఇప్పటి నుంచి డైలీ దాంట్లో సబ్స్క్రైబ్ అవ్వండి. దాన్ని డైలీ యూజ్ చేసి ఆ ఫోన్ చేసి లైక్ చేసి వాళ్ళకు మెసేజ్ మీరు ఇట్లా దీంట్లో వేసిండారో. ఇప్పుడు రీసెంట్గా ఒక బిడ్డకు ఆంధ్ర దీంట్లో ఒక ఆడబిడ్డకు యాసిడ్ వేసి కొంచెం ప్రాబ్లం అయింది. ఫైర్ వీడియో సీన్ ఆ వీడియో చూసి నాకు నిండా బేజారైంది. ఒక ఆడబిడ్డకు ఎవరో అగేనెస్ట్ వాళ్ళు యాసిడ్ అంతా వేసి తొందర అయింది. ఆ ఫైర్ వీడియో తెలిసినట్టుకే కొన్ని జనాలంతా హాస్పిటల్కి అంతా పోయిండారు. అక్కడ ఏం ట్రీట్మెంట్ చేయాలా? ఆదికేశవులు మనుమరాలు డికే చైతన్య వాళ్ళు ఆదికేశవులు వచ్చి వాళ్ళ నాయన గ్రేట్ పర్సన్ ఇన్ కర్ణాటక స్టేట్ అండ్ ఆంధ్రలో చిత్తూరులో అంత పెద్ద మనిషి టీడీడీ చైర్మన్ అయింది. వాళ్ళు తెరానే వాళ్ళ మనుమరాలు వాళ్ళు చేస్తూ ఉండేది చైతన్య అనేసి. ఆయమ్మకు మనం సపోర్ట్ ఇవ్వాలా. మాకు ఎట్లా ఏమైంది, ఏం ఇన్సిడెంట్ అయింది, యాసిడ్ ఎవరు వేసరి ఏమైంది, తొందర అయింది ఒక ఆడబిడ్డకుంటే రేపు మా ఇంట్లో మా ఇంకా జనాలకు ఇట్లా తొందర అవ్వచ్చు. దాని నుంచి ఇట్లా మీడియాలో వచ్చినట్టుగా మీడియా వాళ్ళంతా పోయి అక్కడ పోలీస్ అంతా ఇచ్చి దాన్ని ప్రొటెక్ట్ ఇచ్చి ఆయమ్మకు ఏం కావాలో సపోర్ట్ చేస్తూ ఉంటారు. దట్ లేడీ ఆల్సో ఆ బిడ్డకు ఒక ఆడబిడ్డ భారతದ ఒక ప్రజే ఆయమ్మ. ఆ ప్రజలో మా సమాజం ప్రజే తొలిజ బంధువులు ప్రజే మనకు తెలియాలంటే ఫైర్ వ్యూ మీడియా బాలకృష్ణ చైర్మన్ వాళ్ళకు మేము థ్యాంక్స్ చెప్తా ఉన్నాము మన ఫెడరేషన్ కర్ణాటక నుంచి. ఎలా అంటే ఇట్లా అదంతా ఛానల్స్ ఉంటేనే మాకు హెల్ప్ అయ్యేది. ఇప్పుడు అది ఏమీ ఇంప్రూవ్ అవ్వాలంటే మన పవన్ కళ్యాణ్ ఎంత పని చేస్తాడో తెలియాలంటే ఇట్లా మీడియాలో ఈ ఛానల్లో వచ్చినప్పుడే మాకు తెలిసింది పవన్ ఎవరు, హూ ఈజ్ పవన్, ఎంత సపోర్ట్ చేసిండాడు. ఇప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రైమ్ మినిస్టర్ వల్ల అయితే మోదీకి ఈజ్ వన్ ఆఫ్ ది రైట్ లెగ్ ఉన్నట్లు నిలుచుకొని వాళ్ళు ఎంపీ సపోర్ట్ ఇచ్చినాక ఇప్పుడు గవర్నమెంట్లో ప్రైమ్ మినిస్టర్ అయిండారు ఆయన. పవన్ కళ్యాణ్ నుంచి మనం తెలుసుకోవాలా. ఆ మీడియాలో రావాలా. దయచేసి ఇమీడియట్ అందరూ ఈ ఫైర్ వ్యూ మీడియా బాలకృష్ణ దగ్గర కాంటాక్ట్ చేసి ఆ నంబర్కి అంత మెంబర్ చేయాలని అడుక్కొని మా కమ్యూనిటీ సమాజము మీకు స్టేట్లో కర్ణాటకలో చిక్కినట్లే వేరే స్టేట్లోనూ జల్దీ తెలంగాణ ఉండొచ్చు, తమిళనాడు ఉండొచ్చు, ఆంధ్ర ఉండొచ్చు, అన్ని పక్కల 2A రిజర్వేషన్ వచ్చే వరకు ఈ ఫైర్ వ్యూ మీడియా త్రూ ఛానల్ డైలీ అప్లై చేసి దాన్ని అంత మంచి చేసి సక్సెస్ అవ్వాలా. ఐఎమ్ థ్యాంక్స్ టు ఈ కమ్యూనిటీ కోసం మీడియా వాళ్ళు హెల్ప్ చేస్తూ ఉన్నారో ఆల్ మీడియాస్ ఇప్పుడు నాకు తెలిసినట్ల ఫైర్ వ్యూ మీడియా బాలకృష్ణ ఉండొచ్చు, అంత వేరే మీడియా వాళ్ళు ఉండరు. దాంట్లో ధనశేఖర్ ఒక మీడియా చేస్తాను ఉంటున్నారు. అది చేసినప్పుడు దాంట్లో అంత వేసి జనాలకి అంత ఇంప్రూవ్ చేయని అనేసి అందరికి వన్స్ అగైన్ ఐఎమ్ రిక్వెస్టింగ్. ఇది నేనేమే మాట్లాడతాను వీరేంద్ర కుమార్ నాకు అబ్దాలు చెప్పేకి వచ్చేలేదో రాంగ్ మెసేజ్ నేను ఇచ్చేది లేదో. నేను ఏం మెసేజ్ ఇస్తాను 100% ట్రూ. ఐఎమ్ ఆనెస్ట్లీ టెలింగ్ ఆల్. నేనేం సబ్జెక్ట్స్ చెప్తా ఉన్నానో అంత మంచిది అవుతుంది. దీన్ని ఫాలో చేయండి, మీకు మంచిది అవుతుంది. థ్యాంక్ యూ వన్స్ అగైన్ వీరేంద్ర కుమార్. ఈ వీరేంద్ర కుమార్ ఫెడరేషన్ నుంచి నిండా ఒక 50 years పబ్లిక్ బలిజా కమ్యూనిటీకి ఫ్రీ సర్వీస్ నిండా బాగా చేస్తూ ఉన్నాము. మంచి పేరు ఉన్నది. మేము ఎవరి దగ్గర ఇప్పటి వరకు 1 రూపీ కూడా కలెక్ట్ చేయకుండా అంత మంచి పనులు అవుతా ఉంది, బాగా అవుతా ఉంది. 2A ఫైట్ చేసి అంతా సక్సెస్ అయింది. ఇప్పుడు మాకు పిల్లకాయలు యూత్ నిండా తక్కువ అయిండారు మా కమ్యూనిటీల్లో. ఎలా అంటే వాళ్ళకంతా మంచి కాలేజీల్లో అంతా 2A ఫైట్ చేసిన తర్వాత సీట్లు ఇచ్చి వాళ్ళంతా పిల్లకాయలు ఆరాముగా ఉన్నారు. ఎడ్యుకేషన్ అయ్యింది, వెల్ సెటిల్డ్ అవుతా ఉన్నారు. దాంట్లో ఇప్పుడు మా కమ్యూనిటీ ఇంప్రూవ్ అవ్వాలంటే ఈ యూత్ యంగ్స్టర్ ఒక సీనియర్ సిటిజన్ లేకుండా పిల్లకాయలు వీళ్ళంతా వచ్చి దూరి ఈ కమ్యూనిటీని స్ట్రాంగ్గా చేయాలా. ఎలా అంటే వేరే కమ్యూనిటీలో వాళ్ళ యూత్లంతా దిగి వాళ్ళు గాట్ గుడ్ బెనిఫిట్స్ ఫ్రమ్ గవర్నమెంట్ నుంచి. మా గవర్నమెంట్ నుంచి కూడా అన్ని గవర్నమెంట్ వాళ్ళను అభివృద్ధి నిగమము, బలిజా అభివృద్ధి నిగమం, నాయుడు అభివృద్ధి నిగమం ఇదంతా చేయాలనేది వేరే గవర్నమెంట్లో ఆంధ్రాలో, తమిళనాడులో, వేరే స్టేట్లో అంతా చేయలే. కర్ణాటకలో అభివృద్ధి నిగమం చేసిండారు. బెంగళూరు బలిజా అభివృద్ధి డెవలప్మెంట్ కమిటీ అనేసి దాన్ని ఇంప్లిమెంట్ చేసి ఫండ్ ఇచ్చి ఆ కమ్యూనిటీ ఇంప్రూవ్ అవ్వాలా. దాని జతలో ఇప్పుడు మాకు యూత్ వర్క్ చేసేట్ల కమ్యూనిటీని నెక్స్ట్
వాళ్ళే పిల్లర్స్ దాన్ని తీసుకొని పోవాలా. ఆ యూత్ షార్టేజ్ ఉండారు. కొన్ని పిల్లకాయలు మాత్రం చేస్తా ఉండారు. దాంట్లో మెయిన్‌గా నిండా యూత్‌ల్లో నిండా బాగా కేఆర్‌పురంలో వినయ్ అనేసి పోరాడుతా ఉన్నారు నిండా యాక్టివ్‌గా యూత్‌లో. ఆప్టా టీములలో నిండా జనాలు యూత్‌లంతా పోరాడుతా ఉన్నారు. అట్లా నిండా పిల్లకాయలు బలిజ కమ్యూనిటీలో, నాయుడులు కమ్యూనిటీలో అంతా పోరాడాలా. మీరంతా దయచేసి పిల్లర్స్ ఉన్నట్ల దాంట్లో డే అండ్ నైట్ ఇల్లు, వాకిలి అంతా ఉడిచి మన ఈ ధనశేఖర్ అనేసి వీడు సౌత్ ఇండియాలో తమిళనాడు ఉండొచ్చు, ఆంధ్రాలో ఉండొచ్చు, తెలంగాణలో ఉండొచ్చు. కమ్యూనిటీ వాళ్ళది ಯಾವುದೇ ತೊಂದರೆ ఉంటేను పాపం వాడు ఓన్ పాకెట్ నుంచి పోయి పోరాడుతా ఉంటాడు. ఈ డోంట్ హ్యావ్ ఎనీ మనీ ఆర్ సపోర్టింగ్ అని బిల్డింగ్స్ అంతా ఏమీ లేవు వాడి దగ్గర. అవుందో అట్లా పినోడికి అంత ఇంట్రెస్ట్‌గా వాడు పని చేయాలా కమ్యూనిటీ అనేసి డే అండ్ నైట్ ఈజ్ సఫరింగ్. అట్లా పిల్లకాయలకు మీ అట్లా వాళ్ళు బాగుండేవాళ్ళు ప్లీజ్ వాళ్ళకంతా మీరు ఐ యామ్ గోయింగ్ టు రిక్వెస్ట్ త్రూ ది ఛానల్. వాళ్ళకంట్లా మీరు అట్లా మా కమ్యూనిటీ వాళ్ళు అట్లా చేసే పిల్లకాయలకు నిండా ఎంకరేజ్ చేయాలా మీరు. వాళ్ళకు ఎంకరేజ్ చేసి వాళ్ళకి యావతర మీరు హెల్ప్ చేయొచ్చో చేసి ఇంకా బాగా చేయప్ప కమ్యూనిటీతో. మేమేమో అర్న్ చేస్తా ఉన్నాము. మాకేమో రిటర్న్స్ వస్తుంది. వి గాట్ లాట్ ఆఫ్ ప్రాపర్టీస్ ఉండొచ్చు. మనకు లాట్ ఆఫ్ ఫ్లాట్స్ ఏమేమో ఉండొచ్చు. దాని జతలో వాడికి ఏమీ లేకుండా ఒక బలిజ కుర్రోడు ఇంత మాత్రం కమ్యూనిటీకి వర్క్ చేస్తా ఉన్నాడు. దయచేసి ఐఎమ్ వన్స్ అగైన్ రిక్వెస్టింగ్ అందరూ మా కమ్యూనిటీ వాళ్ళంతా చేరి వాళ్ళకు ముందు పెట్టి ఇట్లా యూత్‌ని మేము పెట్టుకుంటుంటే ఆ యూత్ ఎక్కడ పోయి వాళ్ళంతా ఫ్రీగా ఉంటారు. కొంచెం టైం తీసుకొని పోయి అక్కడ ఏమేమి కావాలన్నా అక్కడ జనాలకు మా కమ్యూనిటీకి ఏమైనా తొందర అయ్యింది ఏమేయండి డే అండ్ నైట్ వాళ్ళు సర్వీస్ చేస్తారు. అట్లా సర్వీస్ చేసేవాళ్ళకు ఐఎమ్ మీరు ధన, బన, బలం అంతా ఎర్త్ చేయండి అని అడగాలి. అయితే వాళ్ళకు మారల్ సపోర్ట్ ఇవ్వాలా మనము ఫస్ట్. చేస్తా ఉండారు, బాగా చేస్తా ఉండారప్ప ఇంకా చేయండి. మా కమ్యూనిటీ రాని మేమంతూ సేవ చేసేకి అవకాశం చిక్కలేదు. మనం చేసేకి అవుతా లేదు. గాట్ సమ్ అదర్ టైప్ ఆఫ్ డిసీజ్. దాని మధ్యలో మనము ఇప్పుడు కొంచెం చేస్తా ఉన్నాము. మా కమ్యూనిటీకి హెల్ప్ చేయండి అనేసి ఇట్లా ధనశేఖర్ ఇట్లా యూత్‌లని మనము ఎట్లా ఆర్ఎస్ఎస్ ఉండదో ఆర్ఎస్ఎస్ మీన్స్ రాజకీయ స్వయం సేవ మనము బీఎస్ఎస్ బలిజా స్వయం సేవకర సంఘ ఎన్ఎస్ఎస్ నాయుడు సేవకర సంఘ అనేసి చేసి ఆ యూత్ అంతా ముందు పెడుతుందంటే మా కమ్యూనిటీ ఇంప్రూవ్ అవుతుంది. మా కమ్యూనిటీ జనాలకి ఏమైనా తొందర ఎక్కడ ఏమైనా అవని దానంతా వాళ్ళు ఇంప్రూవ్ చేస్తారో ఇట్లా ధనశేఖర్ ఇట్లా పిల్లకాయలని మీరు ఒక్కొక్కరు చూసుకొని మెయింటైన్ చేసి వాళ్ళకంతా హెల్ప్ చేసి అన్ని విషయంలో నేను వన్స్ అగైన్ ఐఎమ్ వీరేంద్ర కుమార్ రిక్వెస్టింగ్ ఐ విల్ గివ్ ఆల్ గ్యారంటీ ఇట్లా పిల్లకాయలకంతా మీరు సపోర్ట్ చేస్తారనేసి నేను అడుగుతున్నాను. చేసి వాళ్ళకంతా మంచి చేసి ఈ కమ్యూనిటీకి మంచిదవని అనేసి వాళ్ళ ముఖాంతరం మేమంతా సీనియర్ సిటిజన్స్ మేమంతా అవుట్ గోయింగ్ అవుతా ఉన్నాం ఏజ్ అవుతా ఉండదు. ఈ యూత్‌కు సపోర్ట్ చేయాలనేసి నేను మిమ్మల్ని అంతా వన్స్ అగైన్ రిక్వెస్ట్ చేస్తుంటాను. నమస్కారము. మీకేమే డౌట్ ఉంటే నాకు ఫోన్ చేయండి. ఐ విల్ గోయింగ్ టు సాల్వ్.